ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. లోకేష్ కుట్ర పన్నుతారు, ఖాకీలు అమలు చేస్తారు, చంద్రబాబు పగబడతారు, పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. పచ్చమూకకి కోపం వస్తుంది, పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదైపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటంలో పోలీసులు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారంటే న్యాయస్థానాలను కూడా పట్టించుకోవటం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తూ ఈ అక్రమ అరెస్టులేంటని ప్రశ్నించిన గౌరవ న్యాయస్థానాలకు కాకమ్మ కథలు చెప్తున్నారు. కోర్టుల ఆగ్రహాన్ని కూడా పట్టించుకోవటం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ రోజులను తలపించే క్రూరమైన పాలన సాగుతోంది. జర్నలిస్టులను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని విఫల కుట్రలు పన్నుతున్నారు. చివరకు పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే సినిమా డైలాగు చెప్పినా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారీ ఆటవిక రాజ్యంలో. చీకటి రోజులు, ఎమర్జెన్సీని తలపించే చీకటి రోజులు, హిట్లర్ పాలనని గుర్తుకు తెస్తోన్న చీకటి రోజులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యడానికి పాలకులే కంకణం కట్టుకున్న వేళ ఇక మిగిలేది చీకటి రోజులే కదా. అందుకే అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి, ఆ మాటకొస్తే అసలు ఎన్నికల నాటి నుంచే హింస రచనతో ఏపీ మీద విరుచుకుపడిపోయింది పచ్చమూక. అధికారం అందుకున్న తర్వాత ఆ హింస దాడులను దాటి హత్యలు, కిడ్నాప్లు, రేప్ల దాకా చేరింది. ఆ పైన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులతో ఆటవిక పాలన మరింత అరాచకత్వాన్ని సంతరించుకుంది. అక్కడితో చంద్రబాబు ప్రభుత్వం ఆగలేదు. భావ ప్రకటన స్వేచ్ఛపై కత్తికట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరోసారి అవమానించడానికి రెడీ అయిపోయింది. తమ పాలనలో సాగుతోన్న హింస రచనని, టీడీపీ గూండాలు చేస్తోన్న దారుణాలతో ప్రశ్నిస్తున్న ప్రజలను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నిస్తే అరెస్ట్, శాంతి భద్రతలను పరిరక్షించడంలో పాలకుల అసమర్థతని నిలదీస్తే తప్పుడు కేసు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే అర్ధరాత్రి అరెస్టులు, ప్రజలను భయపెట్టి తమ రాక్షస పాలనపై తిరుగుబాటు రాకుండా చూడాలని విఫల కుట్రలు చేస్తూనే ఉంది. ప్రశ్నించేవాళ్లని, తమ అరాచకాలను ఎదిరించేవాళ్లని, ఎత్తిచూపేవాళ్లని చూస్తే చాలు పగతో, ద్వేషంతో రగిలిపోయే పచ్చమూకకి నిఖార్సైన జర్నలిస్టులు కనిపిస్తే గుండెపోటు వచ్చినంత పనవుతుంది కదా. కొమ్మినేని లాంటి జర్నలిస్టులను చూసినప్పుడు ఆ పోటు మరీ ఎక్కువవుతుంది. జర్నలిజం అంటే తమ అరాచకాలను దాచేసి తమ ప్రత్యర్థులపై రోత రాతలతో, అసత్య కథనాలతో విషం కక్కే ఎల్లో మీడియాలా ఉండాలన్నది పచ్చమూక అభిలాష. అలాంటి పాలకులు ప్రజల పక్షాన నిలబడి ప్రజల తరపున గళం విప్పే జర్నలిస్టులను చూసి తట్టుకోగలరా? అందుకే కొమ్మినేని మీద తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేసింది. తమ ప్రభుత్వ ఆటవిక పాలనను నిప్పులతో కడుగుతోన్న జర్నలిస్టులను ఉడత ఊపులతో బెదిరించాలని విఫలయత్నం చేసి చివరకు సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, అవశేష ఆంధ్రప్రదేశ్లో కానీ, అసలు ఆ మాటకొస్తే స్వతంత్ర భారతదేశంలో కానీ ఇంత దారుణంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛని ఎగతాళి చేస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ నాగరిక ప్రపంచం విస్తుపోయేలా అరాచకాలకు ఆలంబనగా నిలుస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా లేదు, ఇకపై రాదు. అందుకే ఆంధ్రప్రదేశ్లో వికటాట్టహాసం చేస్తోన్న అఖండ క్రూరత్వాన్ని చూసి దేశ ప్రజలే కాదు, ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే ప్రపంచ ప్రజలంతా ఛీ కొడుతున్నారు.